చంపు. ఆగోయే శోభన్ బాబు, ఏమిటయ్యా జనాలు గొర్రెలు అంటారు. మీటింగ్ షూటింగ్ చూసినట్టు, షూటింగ్ మీటింగ్ చూసినట్టు, మీటింగ్ షూటింగ్, షూటింగ్ మీటింగ్ చూసినట్టు మీ ఫైటింగ్ చూస్తున్నారయ్యా. ఏమిటయ్యా కృష్ణ, నీకైనా బుద్ధి లేదయ్యా? చూడండి దాసరి నారాయణరావు గారు, నేనేమన్నా శుద్ధిలేఖ రాశానా, శుభలేఖ రాశానా? ఆఫ్టర్ ఆల్ ప్రేమలేఖ రాశాను. ప్రేమించిన వాడు ప్రేమలేఖ రాయడం తప్ప, ప్రేమలేఖ రాసిన వాడు శుభలేఖ రాయడం తప్ప, శుభలేఖ రాసిన వాడు పెళ్లి చేసుకోవడం తప్ప, పెళ్లి చేసుకున్నవాడు శోభనం తప్పలేదయ్యా. ప్రేమించిన వాడు ప్రేమలేఖ రాయొచ్చు, ప్రేమలేఖ రాసిన వాడు శుభలేఖ రాయొచ్చు, శుభలేఖ రాసిన వాడు పెళ్లి చేసుకోవచ్చు. అసలు పెళ్లింటే ఏమిటయ్యా? పెళ్లింటే నూరేళ్ల పంట అయ్యా. ఆ జంట రోజు చేసుకోవాలయ్యా వంట. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఉండకూడదయ్యా తంట. తంట వచ్చిందంటే ఇద్దరిలో పుడుతుందయ్యా ఒళ్ళు మంట. మంట వచ్చిందంటే అదో పెద్ద పెంటయ్యా. ఏమండి దాసరి నారాయణరావు గారు, చెప్పింది ఏదో సూటిగా చెప్పండి. పెళ్ళంటే పంటనే, పంటంటే తంటనే, తంటంటే మంటని ఏదోదో చెప్పారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏమిటయ్యా ఏమిటయ్యా? అనవసరంగా కుట్లాడుకోకండి. ఈ ప్రేమలేఖ రాసింది మీ ఎదురే కాదయ్యా, ఇది ఒక పెద్ద మహాభారతం లాంటి టీవీ సీరియల్ అయిపోయిందయ్యా. వస్తున్న సౌందర్య పుట్టినరోజు క్లైమాక్స్ ఉంటుందయ్యా, అంతవరకు తనుకు చావకండి. మీలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రేమలేఖ రాశాను నేనే. ఇప్పుడు టీవీలో ఇంటర్వ్యూ వస్తుందనే, పదనైనా చూద్దాం పదనైనా. చంద్రబాబు నాయుడు కూడా రంగంలోకి దిగారన్నమాట. దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్. ఇప్పుడు సౌందర్య ప్రేమలేఖకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం. సౌందర్యకు ప్రేమలేఖ రాసింది మీరేనని సెల్యులార్ ఫోన్ ద్వారా మా స్టూడియోకు తెలియజేశారు కదా, అది ఎంతవరకు నిజం? సౌందర్యకు ప్రేమలేఖ రాసింది నేనేనని టీవీ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. సౌందర్యకు ప్రేమలేఖ రాశానని ఒప్పుకుంటున్నారు కదా. ఈ ప్రేమలేఖ విషయంలో తొందరపడి అపార్థం చేసుకునే వాళ్ళ గురించి మీరిచ్చే సందేశం ఏమైనా ఉందా? ఏదైతే ఉందో దానికి సంబంధించి పార్టీ కార్యకర్తలు గానీ, ప్రతిపక్ష నాయకులు గానీ, ప్రజలు కానీ అపార్థం చేసుకోకూడదని, ఆందోళనకు గురి కాకూడదని చెప్పి ఈ కార్యక్రమంలో త్వరలోనే పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మంచిది. తరువాత మా ప్రేక్షకుల తరఫున ఒక ప్రశ్న అడుగుతున్నానండి, మీరు అనుమతిస్తే. అడగండి, చెబుతాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రధాని పదవి మీ చేతికి అందినా విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న హైటెక్ ముఖ్యమంత్రి అయిన మీకు రోజులో ఒక నిమిషం కూడా తీరిక లేని పరిస్థితి మీది. అటువంటి పరిస్థితిలో సౌందర్యను ప్రేమించడానికి, ప్రేమలేఖలు వ్రాయటానికి మీకు సమయం ఎలా దొరుకుతుంది? అసలు సౌందర్యను ప్రేమించే విషయంలో మీరు ఎప్పుడు ఎలా స్పందించారు? పేరు తెరిజబే అన్నట్టు మనసు ఉన్న చోట మార్గం ఉంటుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సౌందర్య విషయంలో నేను ఎప్పుడు ఎలా స్పందించానంటే, ఒకసారి నాకు ఖాళీ దొరికినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సౌందర్య నటించిన నంబర్ 1 సినిమా చూడటం జరిగింది. ఆ చిత్రంలో అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో సౌందర్య ఆకలేస్తోంది అన్నప్పుడు నా గుండెల్లో ఏదో కెవ్వున కేకలేసినట్టు అయిందని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే లవ్ వేస్తుంది అన్నప్పుడు నిజంగా నా చెవుల్లో ఏదో పువ్వేసినట్టు అనిపించిందని చెప్పి మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సంతోషం. మీ స్పందన చాలా విచిత్రంగా ఉందండి. ఈ పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు కూడా సౌందర్యకు ప్రేమలేఖ రాసినట్లయితే మీ కామెంట్ ఏమిటి? తప్పనిసరిగా సౌందర్య నాకే ఓటేస్తుందని చెప్పి మనవి చేసుకుంటున్నాను. మీకంటే ముందు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇంకా చాలా మంది ఈ ప్రేమలేఖ రాశానన్నారు. ఈ నేపథ్యంలో సౌందర్య మిమ్మల్నే ప్రేమిస్తుందని మేము భావించవచ్చా? చూడండి, నేను ఎవరో ఆమెకు తెలియాలి. ప్రేమ అనేది చాలా విచిత్రమైంది, దానికి కొంత టైం పడుతుందని చెప్పేసి నేను మనవి చేసుకుంటాను. ఏదైతే ఉందో ఇప్పుడే సెల్యులార్ ఫోన్ ద్వారా రావు గోపాలరావు గారు మాట్లాడి సౌందర్య బర్త్డేకి రమ్మని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను తప్పనిసరిగా వెళ్తున్నాను. ఆ రోజున నా మనోభావం ఏమిటో ఏదైతే ఉందో అది తెలియజేసుకుంటానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. సౌందర్యతో మీ పెళ్లి విషయం మీరేమంటారు? నో కామెంట్. ఇంతవరకు మీ విలువైన కాలాన్ని మా కోసం వెచ్చించినందుకు మా ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
జై తెలుగుదేశం, జై జై జన్మభూమి. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు నాయుడు గారు సౌందర్యకు ప్రేమ లేఖ రాయటం సబబు కాదని వాదిస్తూ ఎన్టీఆర్ తెలుగుదేశం అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీ పార్వతి అసెంబ్లీ హాల్ ఎదుట రిలే నిరాహార దీక్ష ప్రారంభించినట్టు తెలియవచ్చింది. ఈ విషయంలో రాష్ట్రమంతటా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సౌందర్య పుట్టినరోజు నాడు ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. అలాగే ప్రేక్షకుల్లో గాని శ్రోతల్లో గాని ఈ ప్రేమలేఖ వ్రాసినట్లయితే సౌందర్య పుట్టినరోజు నాడు హాజరు కావాల్సిందిగా సౌందర్య తాతగారైన రావు గోపాలరావు గారు కోరుతున్నారు. మా ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు గేదెల పెంపకం. అల్లుడు, మన హీరోలకి, విలన్లకి, కమీడియన్లకి ఇద్దరికొక రూము చొప్పున కేటాయించినట్లైనా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మీరు చెప్పినట్టు చేయటం, కానీ కొంతమంది వస్తున్నారు, కొంతమంది వస్తూనే ఉన్నారు. తాత రావు గోపాలరావు, తీరా మనం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఎవరు రాలేదనుకో, అప్పుడేమిటి మన కర్తవ్యం? నీ తస్సారవ్వాల బొట్టు, నువ్వు అలురామలింగికి ఎక్కువ, బట్టల సత్తిగాడికి తక్కువ డైలాగులు చెప్తే పీక పిసికి చంపేయగలనేటు అనుకుంటున్నావు. ఆ పిసికేవులే పీక, పీకేవులే జోకు, నాకేవులే ఆకు. నోరు పోయి చంపేయగలను. సరే అల్లుడు, ఎవరెవరికి రూములు ఎలా కేటాయించావో వివరించి చెప్పు. చిరంజీవికి, నాగార్జునకి ఒక రూము, ఏఎన్ఆర్కి, ఎన్టీఆర్కి ఒక రూము, బాలకృష్ణకి, మోహన్ బాబుకి ఒక రూము, వెంకటేష్కి, తుమనికి ఒక రూము, జగపతి బాబుకి, శ్రీకాంత్కి ఒక రూము, జేడి చక్రవర్తికి, అబ్బాటికి ఒక రూము, రాజేంద్ర ప్రసాద్కి, ఆలీకి ఒక రూము, బ్రహ్మానందంకి, బాకీదాకి ఒక రూము. ఆపు, ఏమిటా సెట్టింగు? అప్లికేషన్ మరి. ఓకే, తరువాత 500 చాట్రి, కళ్ళు చిదంబరం, చిరతల అప్పారావు, బట్టలు తట్టిగాడు, వీరందరికీ ఒక రూము. అమృత్ పురి, కన్నద ప్రభాకర్, సైకిళ్ల బన్నీ, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, వీరందరికీ ఒక రూము. బాబు మావన్కి, మాదాకి ఒక రూము. ఇదేమిటిది? అప్లికేషన్ మరి. నాయన రావు గోపాలరావు. ఏమండి గుమ్మడి గారు, మళ్ళీ ఏం జరిగింది? అక్కడ అమరేష్ పురి, కన్నడ ప్రభాకర్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, నూతన్ ప్రసాద్ కలిసి ధూపాలు దీపాలు పెట్టి మంత్రాలు తంత్రాలు ప్రారంభించారు రావు గోపాలరావు. మంత్రాలు తంత్రాలు ప్రారంభించారా? చంపారు. పో, పదండి వెళ్దాం. ఓం కాళభైరవ సంతుష్ట, ఓం కాళభైరవ సంతుష్ట. అలో 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 అమరేష్ పురి గారు, ప్రేమ లేక సంగతి తెలియక మేం తికమక పడుతుంటే ఈ దోపాలు దీపాలు ఏంటండి? మహాకృష్ణ స్వామీజీ తలుచుకుంటే చేయలేని జంతు ఏమీ లేదు. సౌందర్య ప్రేమలేక విషయం వేసి చెప్పిస్తున్నారు. అవు మళ్ళా స్వామీజీ తలుచుకుంటే అది ఎంత పని అవుతుంది? చూడు మిత్రమా, ఇప్పుడు సౌందర్య పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఫ్రంట్ నుంచి చిరంజీవి, బ్యాక్ నుంచి చంద్రబాబు, లెఫ్ట్ నుంచి బాలకృష్ణ, రైట్ నుంచి నాగార్జున ప్రేమలేఖలతో పిచ్చెక్కిపోతున్నారు. ఈ పరిస్థితిలో గ్రహస్థితి పరిశీలించడం చాలా అవసరం కాదంటారా? ఏంటి మంత్రాలు ఎత్తానంటే వద్దంటాడు ఈడెవడండి బాబు? మిత్రమా, సౌందర్య వస్త్రమో ఆభరణమో తెప్పించండి, అంజనం వేస్తాను. అయ్యా, ఇప్పుడు అంజనాలు బంజనాలు మొదలెడితే వచ్చే హీరోలు కాస్త వెళ్లిపోతారు. అంచేత మర్యాదగా మీ షటర్ దించేయండి. మిత్రమా లేదు, కుశలమా లేదు, ఆపు నీ గోళ. ఓహో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇదే వస్తున్నాడు, మంచి దూకుడు మీదే వస్తున్నాడు. మీరెవరికీ తెలియకుండా నేనొక్కడే వెళ్ళి అడిగి చూస్తా. జంబల్ హార్, హలో మోహన్ బాబన్నా, నీతో చిన్న మాట. ఉడతలు పుట్టేవాడికి చిరుతలు పుట్టేనయ్యాలా? చిన్న ప్రశ్న పెద్ద ప్రశ్న అని కన్ఫ్యూజ్ చేసి మాట్లాడితే పిచ్చి గుట్టుకు వచ్చి పిచ్చి ఆసుపత్రికి పంపిస్తా, పిచ్చి కుక్కనయ్యాలా? సౌందర్యకు ప్రేమ లేఖ రాసింది నువ్వేనా కాదా? నీకేమన్నా డౌటా? నా టాకీ సెపరేట్. నేను ఈ మధ్య జెంటిల్మెన్ అయిపోయాను. అడగరాని ప్రశ్న అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేసినందుకు నీ జుట్టు పట్టి కొట్టిన దగ్గర కొట్టకుండా పిచ్చి కొట్టుడు కొడతాను రా, పిచ్చి కుక్కనాయా. నీ దిక్కున్న దగ్గర చెప్పుకో, దొంగ ముక్కనాయాలా. డిష్యూమ్ అయ్యో, డిష్యూమ్ అయ్యో, చచ్చిపోయాను బాబు. మోహన్ బాబు నా గుడ్డలుడదీసి పిచ్చ కొట్టుడు కొట్టాడు నాడు. ఏమయ్యా మోహన్ బాబు, రాజకీయాల్లో నీకెంత అన్యాయం జరిగితే మాత్రం మా వాడిని అలా తంటావా? తమ్మడం ఏంటి? మరో మాట్లాడితే నరికి పోగులు పెడతా, నచ్చి ముఖమయ్యాలా. అలో 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 మోహన్ బాబు, వాడేదో నెల తక్కువ వెదవ తెలియక వాగేశాడు, క్షమించు, లోనికి పద.
పాదవయ్యా. నాయనే రావు గోపాలరావు. అయ్యో గుమ్మడి గారు, మళ్ళీ ఏం జరిగింది? ఏమీ లేదు రావు గోపాలరావు. ఈ బర్త్డే పార్టీకి వంటలు వండటానికి బ్రహ్మానందం పాకీజా అండ్ పార్టీని బుక్ చేశాం కదా నేనే. అవును, అయితే ఇప్పుడు ఏం జరిగిందని? వంటలు వండమని రాత్రనగా అప్పచెబితే పాకీజా పడుకుంటే బ్రహ్మానందం ఒకటే రుబ్బటం మొదలుపెట్టాడు. పాపం రాత్రి నుండి ఒకటే రుబ్బుతూనే ఉన్నాడు నేనే. ఏమిటా రుబ్బడం? పప్పు నేనే. అమ్మయ్య, అంతే కదా, మీరు నన్ను మరీ కంగారు పెట్టి భయపెట్టేస్తున్నారు. అసలే నా ఏజ్ బారైపోయింది, టోన్ వీక్ అయిపోయింది. పాకీజాన్ లేపండి. అదిగో కళ్ళు చిదంబరం, చిడతలప్పారావు, ఐరన్ లెగ్ శాస్త్రి వాళ్ళంతా వచ్చేస్తున్నారు. వాళ్ళని కొంచెం సాయం చేయమని చెప్పండి. ఏమండి గుమ్మడి గారు, నేను మరే పని చేయను గాని రుబ్బుతాను. ఏటంత రేటు? లేదు, రుబ్బనంటే రుబ్బను, కావాలంటే పిసుకుతాలు. ఏడంటారు? కళ్ళు చిదంబరం రుబ్బుతాడండి, చిడతలప్పారావు పిసుకుతాడండి, నేనేమో దించుతానండి. నాయనా, ఆ రుబ్బటం, పిసకటం, దించటం ఏమిటి బాబు? అదేనండి, వాడు పప్పు రుబ్బుతాడండి, వీడేమో రొట్టెల పిండి పిసుకుతాడండి, నేనేమో అన్నం గంగాళాలు దించుతానండి. దించుతావురా నువ్వు? దించుతావు నువ్వు? ఆ లెగ్ చూడు, ఐరన్ లెగ్గు. దరిద్రుడా, చండాలుడా, చంపేస్తారా నిన్ను? చంపేస్తా నేను. అయ్యయ్యో బ్రహ్మానందం, ఏమిటా గొడవ? ఓం నమ శివాయ. ఒకడేమో రుబ్బుతానంటాడు, మరొకడేమో పిసుకుతానంటాడు, మరొకడేమో దించుతానంటాడు. మరి నేనేం చేయాలి? ఓం నమ శివాయ. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇక్కడ ఎవరో రుబ్బడం అంటున్నారు, నేను కూడా రుబ్బొచ్చా బాబు? కెన్ ఐ హెల్ప్ యూ? హలో ఆలీ, నువ్వా? నువ్వు రుబ్బితే విస్కీ, బ్రాందీ, బీరు అన్ని కలిపి రుబ్బుతావు గాని వద్దులే. అన్నట్టు నువ్వు సౌందర్యకి ప్రేమ లేఖ రాసావా? ఎస్, అవును బాబు, మనం సౌందర్యాన్ని ప్రేమించాం, అందుకే ప్రేమ లేఖ రాశాం. తప్ప బాబు? ఓరిని తసరవల బొడ్డు ఆలి, మెగాస్టార్ చిరంజీవి ప్రేమలేఖ రాసి, యువరత్న బాలకృష్ణ ప్రేమలేఖ రాసి, యువ సామ్రాట్ నాగార్జున ప్రేమలేఖ రాసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రేమలేఖ రాసి, చివరికి నువ్వు కూడా ప్రేమలేఖ రాశావంటే నిజంగా వెంకటపతిరాజు సెంచరీ కొట్టినంత హ్యాపీగా ఉంది. ఎన్న చిరియో? అవును, చిరంజీవే. ఎన్న బాలియో? అవును, బాలకృష్ణ. ఎన్న నాగియో? అవును, నాగార్జునే. ఎన్న చంద్రియో? అవును, చంద్రబాబు నాయుడే ప్రేమలేఖ రాశాడు. నీకేమన్నా డౌటా? వాట్ ఈస్ దిస్ కాస్టింగ్ నౌ టిష్? వీడికి ఎక్కింది దిగిపోయినట్టుంది ఆలీ. ఎన్న చేట? చేట లేదు, పీట లేదు. ఇదిగో మాడ. ఎన్నాళ్ళకో పిలిచాడు రావు గోపాల్ రాబాయ్, ప్రేమతో పిలిచాడు. ఏటి రావు గోపాల్ రాబాయ్? నీ అమ్మ కడుపు మాడ మీద పడకు. ఈ ఆలీగాడిని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి నీ విశ్వరూపం ఏంటో చూపించు. ఎప్పటి నుంచో నాకు కూడా మనసున్నది. తొందరగా పద యమలేల్ బాయ్య. నైనా తుత్తి సుబ్రహ్మణ్యం, అక్కడ మన హీరో సుమన్ టీవీ, వీసీపీ లాంటి విలువైన వస్తువులన్నీ పగలగొట్టేస్తూ పిచ్చి కేకలు వేస్తూ మీ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తానని గొడవ చేస్తున్నాను నేనే. అలాగా? హలో సుమన్ గారు, ఏం జరిగింది? ఎందుకలా విలువైన వస్తువులన్నీ పగలగొట్టేస్తున్నారు? మీకన్నీ కామెడీగానే ఉంటాయి. మీ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. పోలీస్ కంప్లైంటా? ఎందుకు? ఏదో గౌరవంగా పిలిచారని వస్తే ఆ సుత్తివేలు కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా అని చెప్పి నా చైను ఉంగరం కొట్టేశాడు. అలాగా? వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఉంగరం చైను చెక్కే బాధ్యత నాది. మీరు మీ రూమ్కి వెళ్ళండి ప్లీజ్. అయ్యో బిష, నా సీను వేడైపోయింది బాబు. అయ్యో సుధాకర్, మళ్ళీ ఏం జరిగింది? యువరత్న బాలకృష్ణ నా బాక్స్ బద్దలు పెట్టేశాడు బాబోయ్. బాలకృష్ణ? అహో, ఎంతటి అవమానము! సకల మహీపాల మకుట మాణిక్య శోభ నీరాజుతుండనైనా నాకు ఇంతటి అవమానమా? హలో, తమరు నాన్నగారి డైలాగులు కాపీ కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అసలు ఏం జరిగింది? నేటి యువతరానికి సాంఘిక చిత్రాలనే కాక జానపద పౌరాణిక చిత్రాలను అందించిన యువరత్నాన్ని అనిపించుకున్న నన్ను కనిపించిన వారందరినీ రుబ్బమన్నట్లు నన్ను కూడా రుబ్బమన్నట్టు యా పాకీజా, ఇది మా అభిమానులకెంత అవమానము కదా. అయ్యా, అలవాట్లో పొరపాటు. పాపం ఇందాక వెంకటేష్ను కూడా రుబ్బమంది. ఆ దెబ్బతో వెంకటేష్ దడిచిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతమంది రుబ్బినా వర్కౌట్ కావడం లేదు. పాపం బాబు మోహన్ పిలవబోయి మిమ్మల్ని పిలిచిందని నా అనుమానం. దయచేసి పాకీజా తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. తమరు లోనికి వెళ్ళండి. అటులనే. అమ్మయ్య, అల్లుడు ఇంతవరకు ఎటుపోయావయ్యా? ఎక్కడ ఉన్నాను మామా? ఆ చుట్టువేలు కనబడే వాళ్ళందరితో కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా అని చైన్లు ఉంగరాలు కొట్టేస్తుంటే వాడిని ఒక గదిలో పెట్టేసి వచ్చాను. మంచి పని చేశావు. అన్నట్టు దాస నారాయణరావుకి
కేక్ కి డెకరేషన్ కి ఆర్డర్ ఇమ్మని మొన్ననగా డబ్బులు ఇచ్చాను, ఇంతవరకు కనిపించలేదు. ఇక కనిపించరు, అది నాకు బాగా అనుభవం. అందుకే మళ్ళీ నేనే అన్ని ఆర్డర్ ఇచ్చి డెకరేషన్ అన్ని నేను దగ్గరుండి చేయించాల్సి వచ్చింది. అక్కడ ఏర్పాట్లన్నీ చూస్తుండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ప్రారంభిస్తారు. కనీసం ఏర్పాట్లన్నా సక్రమంగా జరిగితే నాకు అదవుతుంది పద. అలాగే మావా అన్నట్టు చిరంజీవి నాగార్జున రాలేదా? వాళ్ళిద్దరూ రాకుండా ఫంక్షన్ జరుగుతుందా? మేత పైన ఉన్నారు, ఇద్దరికి ఒకే రూమ్ కేటాయించాం, వెళ్ళండి. ఎవ్వరికీ తెలియకుండా కిటికీ సందులోంచి చూసి విషయం ఏంటో రాబెట్టాలి. ఇదిగో బ్రదర్, సౌందర్యం చూసినప్పటి నుంచి ఎక్కడో నా బ్యాటరీ వీక్ అయిపోతుంది. చూడు తమ్ముడు, బ్యాటరీ వీక్ అయిపోవడం అంటే సౌందర్యం అదే పనిగా చూడాలనిపించడం, ఎక్కువసేపు ఆమెతో మాట్లాడాలనిపించడం, దొరికితే వాటేసుకోవాలనిపించడం, ఇంకా అలా ఇలా. కరెక్ట్ గా చెప్పావన్నా, నా గుండెలో లగ్గాయిత్ అయిపోతుందంటే నమ్ము. తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక తెగులే ప్రేమంటే, ఈ తెలియని తెగులే ప్రేమంటే. నన్ను అడగల చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. ఓకే ఓకే, నేను ప్రేమలో పడ్డాను, ఓకే. సౌందర్యకి ప్రేమలేఖ రాశాను, ఓకే. మరి నువ్వు కూడా ప్రేమలేఖ రాశానని టీవీలో విన్నాను, నిజమేనా? అవును తమ్ముడు, నేను సౌందర్యను ప్రేమించాను, ప్రేమలేఖ రాశాను. మా పెళ్లి విషయంలో ఎవరు అడ్డొచ్చినా, కిటికీ చాటు రాయబారాలు నడిపించినా, చూసుకోడా వాస్కోడి గామా బాక్స్ వదలే విషయం ఏంటో గడ్డగడ్డ కారుద్ది, పూసాలేంటో కదిలిపోతాయి అనుకుంటా. అమ్మో, చూసినట్టున్నాడు. నాయనా చిరంజీవి, ఏంటి గుమ్మడి గారు, ఓడిపోయిన ముఖ్యమంత్రిలా ఫేసు పెట్టకుండా విషయం ఏంటో బయటికి చెప్పండి. ఏమీ లేదు నాయనే. మీరు సౌందర్యకి ప్రేమలేఖ రాశారన్న విషయం తెలిసి మీ ఆవిడ సురేఖ, నాగార్జున వాళ్ళ ఆవిడ అమల, ఇంకా చంద్రబాబు నాయుడు భార్య వీళ్ళంతా కలిసి చీపురు గట్టలు పట్టుకుని గేటు దగ్గర నిల్చున్నారు బాబు. అయ్యో బాబోయ్, ఇప్పుడు నిజంగా మన సీన్ బ్యాడ్ అయిపోయింది బాబోయ్. ఏం భయం లేదు తమ్ముడు, అదిగో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లైమాక్స్ డైలాగ్ తో మీటింగ్ ప్రారంభించారు. పద పోదాం. సభకు నమస్కారం. ఆహుతులైన సినీ నటులకు సౌందర్య పుట్టినరోజు సందర్భంగా సౌందర్యని మమ్మల్ని కలవరపెట్టిన ప్రేమలేఖ సమస్యను పరిష్కరించాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఎందుకంటే అసలే నా ఏజ్ బారైపోయింది, టోన్ వీక్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ప్రేమలేఖను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. మన రాష్ట్రంలో సౌందర్య ప్రేమలేఖ అల్లకల్లోలం సృష్టించింది. ప్రేమలేఖను ఉద్దేశించి ఈటీవీ, జీటీవీ, జెమినీ టీవీలతో పాటు హైదరాబాద్ దూరదర్శన్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడం అనేది మరో పెద్ద సంచలనం సృష్టించిందని చెప్పి సవినయంగా మనం చేసుకుంటున్నాను. అయితే ఏదైతే ఉందో ఆ ప్రేమలేఖ గురించి క్లుప్తంగా వివరించుతానని మీకు తెలియజేసుకుంటున్నాను. 10 రోజుల క్రితం హైదరాబాద్ నరి రోడ్లో జన్మభూమి కార్యక్రమంలో ఉన్నప్పుడు బాబు మోహన్ గారు నా దగ్గరకు వచ్చి, హోల్ ఆంధ్రాకి సోలో అందగాడిని, అటువంటి నేను తప్ప సౌందర్యకు సరైన జోడి మరెవరూ లేరు, ఆమెను నేను ప్రేమిస్తున్నాను. అలాగే సౌందర్య కూడా నన్ను తప్ప మరెవరిని ప్రేమించడం లేదు అని బాబు మోహన్ గారు నాతో వివరించారని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే సౌందర్య నన్ను ప్రేమించిందని చెప్పడానికి మొహమాట పడుతుందని, కనుక మీతో పాటు మా సినీ నటులంతా నా ప్రేమకు న్యాయం చేయాలని చెప్పి అందరూ సౌందర్యను ప్రేమించినట్లు నటించి ఎవరికి తోచినట్టు వాళ్ళు లవ్ కటింగ్ ఇచ్చినట్లయితే అప్పుడు సౌందర్య నన్ను ఐ లవ్ యూ అంటుందని బాబుమోహన్ గారు ప్రాధేయపడటంతో ప్రముఖ సినీ నటులతో పాటు నేను కూడా బాబుమోహన్ గారి ప్రేమ విషయంలో సహాయపడడం జరిగింది తప్పి మీకు తెలియజేసుకున్నాను. ఏదైతే ఉందో ఇదంతా అందరం కలిసి ఆడిన నాటకం అని సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు సౌందర్య బర్త్డే ప్రారంభం అవుతుంది. కేక్ కట్ చేసే ముందు సౌందర్య గారు బాబుమోహన్ తో ఐ లవ్ యూ అని తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనందరం హ్యాపీగా సెలవు తీసుకోవచ్చని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో మామగారు, సౌందర్యం నేను దగ్గర నుండి తీసుకొస్తానండి, నాకు అదో తృప్తి. ఓకే అల్లుడు, నీ తుత్తే నా తుత్తి తీసుకురా. నాయనే రావు గోపాలరావు. ఏమండి గుమ్మడి గారు, ఏమిటా కంగారు, ఎందుక వణికిపోతున్నారేమిటి? అసలు ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిపోయింది రావు గోపాలరావు. సౌందర్య నీటిగా మేకప్ చేసుకుని వస్తూ ఉంటే ఎస్వి కృష్ణారెడ్డి ఎత్తుకుపోయాడు రావు గోపాలరావు. అయ్యో బిష, నా సీర తిరిగిపోయింది బాహోయ్. అయిపోయిందా? అంతా అయిపోయింది. గోవిందా గోవిందా. ఇదండి సౌందర్య ప్రేమలేఖ సమాచారం.
ఆగండి సౌందర్యం కృష్ణారెడ్డి గారు ఎత్తుకుపోయారే కానీ ఎందుకు ఎత్తుకుపోయారో అపార్థం చేసుకోకుండా ఆలోచించండి. షూటింగ్కే ఎందుకు కాకూడదు? ఆలోచించండి. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇంతవరకు